ఈ కాంపౌండ్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజులు చేశాం, లోకేష్ బాబు గారి పుట్టినరోజులు చేశాం, బాబు జగజ్జీవన్ రావు గారికి చేసాం, అంబేద్కర్ గారికి చేసాం, అల్లూరి సీతారామరాజు గారికి చేసాం. ఫస్ట్ టైం ఒక నాయకుడి పుట్టినరోజు ఇక్కడ చేస్తున్నాం. అది మా కేసినేని చిన్ని గారు నా సోదరుడితో సమానం. ఎందుకంటే సోదరుడు నాయకుడు మా సోదరుడితో సమానం. ఒక నాయకుడిగా అయితే నేను ఇష్టపడను, మా సోదరుడు. అందులో కిందటి సంవత్సరం హైదరాబాద్లో ఉన్న ఫామ్ హౌస్లో వీళ్ళ మిత్రులు పెద్ద పార్టీ పెట్టారు. నాకు ఫోన్ చేసి రామన్నారు. అన్నా లేదు నెక్స్ట్ ఎంపీ అవుతావు. పెళ్లి రోజు కూడా ఆయనకి వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళా. నెక్స్ట్ మీరు ఎంపీగా పెళ్లి రోజు చేసుకుంటారు అనుకున్నాను. కరెక్ట్గా పెళ్లి రోజు చేసుకున్నారు. అలాగే అన్నా నెక్స్ట్ నువ్వు పార్లమెంట్ మెంబర్ అవుతావు. ఆ రోజు ఎవరికీ నమ్మకం లేదు. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి తిరిగే వాళ్ళు కూడా చిన్ని గారికి ఎందుకు ఇస్తారు కేసీఆర్ నాని ఉండగా అని ప్రతి ఒక్కరూ ప్రగల్భాలు పలికిన వాళ్ళే. అయితే వాళ్ళ పవరు మంచితనం ఆయన వెనకాతలు వెళ్తున్నారు. నాకు కూడా హ్యాపీ. నేను ఆ రోజు చెప్పా, అన్నా నువ్వు నెక్స్ట్ ఎంపీ అవుతావు. ఆయన నన్ను అన్నా అంట, నేను ఆయన అన్నా అంట. నెక్స్ట్ ఎంపీ అవుతావు అన్నా, నీ పుట్టినరోజులు ఆ రోజు నాకు కాల్ షీట్ ఇవ్వన్నా అంటే ఊరు సరదాగా అండి. ఇది బలేవాడు అన్నా, నీ కాల్ షీట్ ఏంటి, నేనే నువ్వే నేను అన్నారు. అప్పటి నుంచి అలాగే ఉన్నాం. మొన్న పుట్టినరోజు అన్నా అంటే ఫస్ట్ నేను అమ్మవారి గుడికి వెళ్ళి ఇక్కడికే వస్తానన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక ఎంపీగా ఆయన కార్యాలయంలో చేసుకోవాలి. నేను ఎలాగా వేరే వాళ్ళు చేయను, ఆయన కూడా యాక్చువల్గా అయితే కార్యాలయం చేయాలి. కానీ ఫస్ట్ ఇక్కడ రావాలనంటే తప్పకుండా వస్తాను అన్నాడు. నేను మీరా గారు కలిపి ఈ కార్యక్రమం పెడతామన్నా అంట. ఆయన హ్యాపీగా బలవాడు అన్న అన్నారు అని అమ్మవారి గుడికి వెళ్ళారు. వదినమ్మ ఇద్దరు వెళ్ళి ముందు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉండడమే కాకుండా మీకు ఒక మాట ఇచ్చా, విజయవాడలో ఎవరన్నా 2 సార్లు ఎంపీ, మీరు 3వ సారి కూడా ఎంపీ అవుతారు. ఎందుకంటే ఎంపీ అయిన తర్వాత ఎంత తగ్గుండాలో అంత తగ్గున్నాడు. చిన్ని గారు కూడా మీరు అనుకున్నట్టు చిన్ని గారు ఏం కాదు, ఓపెన్గా చెప్తున్నా. అంటే వాళ్ళ అన్నయ్య ఊరికే ఓన్లీ మాటలే, మనవాడి చేతలు కూడా ఉంటాయి నాకు తెలుసు. ఎందుకంటే ఒక ఇది వస్తే అంతవరకునే వెళ్తాడు. కానీ ఎంపీ అయిన తర్వాత చూస్తున్నాం అతని నడక, అతని ఇది చాలా తగ్గడం అంటే అందరిని కలుపుకొని అందరితో ఉండడం చాలా అభినందించడమే కాకుండా చిన్ని గారి ఒక 15 పుట్టినరోజులు ఇక్కడే నేను బతుకుంటే 15 పుట్టినరోజులు అంటే 15 పుట్టినరోజులు అంటే 3 సార్లు ఎంపీగా అవుతాడు. కాబట్టి 15 పుట్టినరోజు గుడికి వెళ్ళి రావే ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేస్తాడు. ఆయన అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా చిన్ని గారు నిన్ను 100 ఏళ్ళు
జీవించి ఉండాలి. ధన్యవాదాలు. ఇక్కడ ఈ ప్రదేశం నుంచి నా మొదటి అడుగు తొలి అడుగు నుంచి ఇక్కడి నుంచే మొదలుపెట్టాను. అదేవిధంగా నన్ను మీరా గారు కానీ బుద్ధ వెంకన్న గారు కానీ నా నామినేషన్ వేసే సమయంలో కూడా దుర్గగుడి దర్శించుకుని ఇక్కడి నుంచే మొదలుపెట్టి నా నామినేషన్ కూడా విజయవంతంగా వేయటం, అంతేకాకుండా ఎలక్షన్లో మీరు అందరూ ఆదరాభిమానాలతో అత్యధిక మెజారిటీతో గెలవడం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే జరిగినాయి. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేను ఏది కార్యక్రమం మొదలుపెట్టినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే మొదలు పెడుతున్నాను కూడా. దానికి సహకరించిన సోదరుడు బుద్ధ వెంకన్న గారికి, అంతేకాకుండా మా గురువుతో సమానంలాగా ప్రతినిత్యం ఉండే మీరా గారికి తప్పకుండా ధన్యవాదాలు. వెంకన్న గారు, మీరు మొదటి నుంచి నాతో ప్రయాణం చేసే మొదటి వ్యక్తి మీరే. తప్పకుండా అది పలుసార్లు కూడా మీ అందరికీ చెప్పాను. అట్లాగే నన్ను మీరా గారు కూడా దగ్గరుండి తీసుకెళ్లారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం మన మిత్ర ధర్మం పాటించి భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం జరిగింది. దానివల్ల కొంతమందికి అన్యాయం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది, ఇవన్నీ నాకు తెలుసు. కానీ పార్లమెంటు గత 25 రోజుల నుంచి పార్లమెంటు జరుగుతున్న సందర్భంగా రోజుకు ఒక్కరోజే సెలవు దినాలనే వస్తున్నాను. దీని మీద పూర్తి దృష్టి అందరి వెంకన్న గారితో మీరా గారితో మిగతా అందరితో కూడా డిస్కస్ చేసి పూర్తి దృష్టి పెట్టి అధిష్టానానికి మీరు పడుతున్న ఇబ్బందులు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నాయకులు కార్యకర్తలు, నాయకులు అంటే కార్పొరేటర్ స్థాయి నాయకులు ఉండొచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇద్దరికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తులు వీళ్ళిద్దరూ. నేను తీసుకెళ్ళేది అంటే ఆయన కూడా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ ఇచ్చే శక్తి బుద్ధ వెంకన్న గారికి ఉంది. కానీ ఈ సమస్యను తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం. అంటే ఇంతవరకు ఆ ట్రాన్స్ఫర్లు ఏంటో కూడా నేను కూడా చూడలేదు, తప్పకుండా మాట్లాడతాను. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.